హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజుటి వీడియో ఏంటి అంటే, ఈరోజుటి మార్నింగ్ పూజ అండి. అదే మీతో అయితే షేర్ చేస్తున్నాను. మంచి కంటెంట్ అయితే ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. గడపకు పసుపు రాసి ముగ్గైతే పెడుతున్నానండి. మన వీడియోని చూస్తూనే నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. మోటివేషన్గా కూడా ఉంటాయి. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. మనము ఎదుగుతున్నామంటే మన మీద చాలా దిష్టి కళ్ళే పడతాయండి. జనాల కళ్ళు కూడా అస్సలు మంచివి కాదు. నరదృష్టికి నల్ల రాయి పగిలిపోతుంది అంటారు. అలాంటి జీవనంలో అయితే మనము జీవిస్తున్నాము. అందరికీ తెలిసిన విషయమే అండి. ఎవ్వరైనా మన పక్కన వాళ్ళు కానీ ఎవ్వరైనా ఎదుగుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడం పక్కకు పోనీయండి. పక్కన పెట్టేయండి సపోర్ట్ చేయడము. సపోర్ట్ చేయడం పక్కన పెట్టేస్తే, కుళ్ళుకునే వాళ్ళు జనాలు ఎక్కువైపోయారండి మన జీవితంలో అయితే. చాలామంది కూడా అలాగే ఉన్నారు. ఎదుగుతుంటే అమ్మో! వీళ్ళు ఎదిగిపోతున్నారే, మనం ఎదగట్లేదే, మనం ఇలాగే ఉన్నామే, వీడేమో పైకి పైకి ఎదుగుతున్నాడే అనే జనాలు చాలామంది ఉన్నారండి. నేనైతే నా కళ్ళారా చాలా మందిని చూశాను ఇలా అనుకునే వాళ్ళని. మా జీవితంలో కూడా చూశానండి నేను చాలా కూడా. ఒకరు ఎదుగుతుంటే ఓర్చుకోలేని తనం చాలా ఉంటుంది. అంటే తెలిసిన వాళ్ళే కానివ్వండి, తెలియని వాళ్ళు కానివ్వండి, ఎవ్వరైనా సరే, ఎవడైనా ఒకడు మంచిగా బ్రతుకుతున్నాడు అంటే ఖచ్చితంగా కళ్ళైతే మన మీద ఉండనే ఉంటాయి. ఇంకొకటి విన్నారా అండి సామెత? నరదృష్టికి నల్లరాయే పగిలిపోతుందంట. అలా ఉంటాయి కొందరు కళ్ళైతే మన మీదైతే. ఎదుగుతున్నాము అంటే చూడలేరు. అలా బాగుపడుతున్నామంటే సపోర్ట్ ఇచ్చి ఇంకా పైకి చేద్దాము అనే వాళ్ళు కూడా లేరు. ఈ ప్రపంచంలో అయితే నాకు తెలిసిన వాళ్ళు ఎక్కడో కొందరుంటారండి. మంచోళ్ళుంటారు. ఇంకా బాగా నువ్వు ఇంకా పైకి ఎదగాలి అని సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ ఇలాగే ఉంటారని చెప్పను కానీ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. నువ్వు ఇంకా ఇలా చేసుకుంటే ఇంకా ఎదుగుతావు, బాగా పైకొస్తావు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొందరేంటంటే బాగుపడుతుంటే చూడలేక సచ్చిపోతూ ఉంటారనమాట జనాలు. ఇది మాత్రం కన్ఫర్ము. చాలా నా జీవితంలోనే చూశానండి. నేను చాలా మా మీద పడి ఏడ్చేవాళ్ళు కూడా చాలామందున్నారు. కానీ ఏంటంటే పైకి బాగా నటిస్తారండి. పైకి నటించినా కూడా లోపల చాలా ఉంటుంది. అది నాకు కూడా తెలుసు. చాలామంది కూడా ఇలాగే ఉంటూ ఉంటారు. బయటకైతే మంచిగా బాగా మాట్లాడుతూ ఉంటారు. పక్కన చేసేటివన్నీ పక్కన చేస్తూనే ఉంటారు. ఏదైనా ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి చెయ్యాలి గానీ, వెనక వెనక మాట్లాడుకోవడము, మన గురించి ఇట్లా చేస్తున్నారా, అట్లా చేస్తున్నారా అని కనుక్కోవడము, ఇవన్నీ మా చేతైతే అస్సలు కాదండి. నా వల్ల కాదు, నా హస్బెండ్ వాళ్ళు కూడా కాదు. మేమేమైనా ఒకటి జరిగింది అంటే, ఇది ఎందుకు జరిగింది, ఎవరు చేసుంటారు అని తెలుసుకోవడానికి ట్రై చేస్తాను గానీ, ఓహో! ఈళ్ళు ఇట్లా చేశారా, మనం ఇట్లా చేద్దాము అనే మెంటాలిటీ నాదైతే అస్సలు కాదు. ఎవ్వరి పాపాన వాళ్ళే పోతారనుకోని గమ్మునుంటాను. ఎవ్వరెన్నైనా అనుకోనివ్వండి. మన జీవితము మనకు ఎవ్వరు వచ్చి ఒక రూపాయి పెట్టేవాళ్ళు ఎవ్వరు కాదండి. మన జీవితం మనమే జీవించాలి. మన కష్టార్జితంతోనే బ్రతకాలి. అంతేకాని వీడొచ్చి పెడతాడు, వాడొచ్చి పెడతాడు అనే ఆలోచన మనకి ఎప్పటికీ ఉండకూడదు. ఎప్పుడైనా మనం కష్టపడి బ్రతికితేనే మన జీవితంకి ఒక అర్థం, పరమార్థం కూడా ఉంటుందండి. ఎవడైనా చూస్తే వీడు ఏం బతికాడురా! వీడంతట వీడే ఎవ్వరి సహాయం లేకుండా బాగా బ్రతుకుతున్నాడు అని అనిపించుకోవాలి. ఒకరి మీద ఆధారపడి, ఒకరు చేస్తే పైకొచ్చిన వాళ్ళ గురించయితే మనం అయితే అస్సలు మాట్లాడుకోకూడదు. నాకైతే ఇదే అనిపిస్తుందండి. ఎవడి కాళ్ళ మీద వాడు నిలబడి బ్రతికితేనే ఆ బ్రతుకు మంచి బ్రతుకు. అంతకు మించింది ఇంగేమీ లేదు. ఒకడు సపోర్ట్ చేస్తే పైకొచ్చి నా జీవితం మీద నా జీవితం నేను జీవిస్తున్నాను, నేనే బ్రతుకుతున్నాను, మమ్మల్ని ఎవరు చూడలేదు, చేయలేదు అంటే కాదు. మనల్ని ఎవడు ఏమి చూడడండి. ఎవరైనా చేస్తే మాట సహాయం చేస్తారు గానీ, డబ్బు పరంగా ఎవ్వరు చేయరు. ఇది మాత్రం ఖచ్చితము. మాట సహాయం కూడా కొందరు మంచిగా చేసి ఆహ్, ఇంకా నువ్వు ఈ విధంగా చేసుకో అని చెప్పేవాళ్ళు చాలామందున్నారండి. అలా కూడా ఉన్నారు. చెడిపోతుంటే చూసి నవ్వేవాళ్ళు ఉన్నారు. బాగుపడుతుంటే చూసి సంతోషించే వాళ్ళు కూడా ఉన్నారండి ఈ భూమి మీదైతే. నేనైతే చాలానే చూశాను. చాలా తక్కువ టైంలో ఇవన్నీ చూసేసానండి. ఇవన్నీ కూడా నాకు తెలిసాయి. అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాలే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా మీ జీవితంలో కూడా జరిగి ఉంటే ఒకవేళ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీ కామెంట్‌కి రిప్లై కూడా ఇస్తాను నేను.
చూస్తున్నారు కదా, ముగ్గైతే ఈరోజు చాలా బాగా వచ్చింది. నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. పూజలు చేస్తామండి. పూజలు చేసుకోవడంలో తప్పు లేదు. చేస్తాము. పైకి పూజలు చేసి గుళ్ళకు పోయి ఇవన్నీ చేస్తా, పైకి లోపల చేసేవి కుళ్ళుకునేటివి కుళ్ళుకుంటూ, చేసే పనులు చేస్తూ, అమ్మో! వాళ్ళు ఇలా బ్రతుకుతున్నారే, మనం ఇలా బ్రతకలేదే, వీళ్ళకి అందరూ సపోర్ట్ చేస్తున్నారే, మనకి ఎవ్వరు చెయ్యట్లేదే అని కూడా కుళ్ళుకునే వాళ్ళు ఉన్నారండి. నాకు తెలుసు కూడా. ఇవన్నీ చూసేసాము. మేమైతే ఎవ్వరి విషయాలు పట్టించుకోదలుచుకోలేదు, నేను మా హస్బెండ్ గాని. మనకే ఎక్కువుంటాయండి. మనకు ఆలోచించే విషయాలే మనకెక్కువుంటాయి. పక్కన వాళ్ళ గురించి ఆలోచించేంత ఉండవు మనకి ఎవ్వరికీ కూడా. అంత బిజీగా ఉంటాము. కానీ కొందరైతే ఉంటారండి. ఈళ్ళేం జేస్తున్నారు? ఈళ్ళు ఏ విధంగా ఉన్నారు? అని జెప్పి కనుక్కునే వాళ్ళు గూడా ఉన్నారు మన గురించి. నాకన్నీ తెలుసండి. ఇలా ఎన్నో జూసాను. ఎందుకో చెప్పాలనిపిచ్చింది చెప్పాను. చూస్తున్నారు గదా, ముగ్గైతే ఈ విధంగా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గూడా ఆన్‌లో ఉంచుకోండి. చూస్తున్నారు గదా, చిన్న ముగ్గైనా చాలా ముచ్చటగా అనిపిచ్చింది. చాలా బాగా అనిపిచ్చింది. ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్. నేను చెప్పే విషయాలు కొందరికి కరెక్ట్‌గా సింక్ అయితాయి. అదే ఎవరికైనా సింక్ అయ్యాయి అనిపిచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనం ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు చాలా ఉన్నారండి. వాళ్ళకి ఎలా చూపించాలంటే ఈళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, ఈళ్ళేం జేస్తున్నారు, ఈళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అని కనుక్కోవడమే ఎక్కువైపోతుంది వాళ్ళకైతే. వాళ్ళు ఎదగడానికి ఎప్పటికీ ట్రై చేయరండి. వాళ్ళు ఎదగరు గూడా. మన మన జీవితాన్ని జూసేవాళ్ళు వాళ్ళ జీవితంని జూసుకొని వాళ్ళెప్పుడు బాగుపడాలండి? అంతే గదా! ఈళ్ళేం జేస్తున్నారని ఒకరి మీదే ఉంటుంది గానీ, మనం ఎలా జీవించి మనం ఎలా పైకి రావాలి అన్నదైతే ఎప్పటికీ ఉండదు. మనల్నే జూస్తూ ఉంటారు గానీ, వాళ్ళైతే పైకి ఎదగాలనుకోరు నాకు దెలిసి మాత్రము. అలాంటి వాళ్ళకి మనం ఇంగా పైకి ఎవ్వరి సపోర్ట్ లేకుండా మనంతట మనమే చాలా మంచి స్థాయిలో ఉండి చూపించాలి. అదే అండి నాకైతే నిజంగా చెప్పాలి అంటే నా కోరికైతే అదే. మనము ఇప్పుడు మంచి చేశామంటే 10 మంది మన ఎనకాలుండి ఇంకా మంచి చేస్తారండి. మనం ఎదగడానికి ఇంకా సపోర్ట్ చేస్తారు. మనం మంచిగా ఉంటే. మంచిగా లేనప్పుడు ఎవరు చూస్తారండి? ఎవరు పట్టించుకుంటారు మంచిగా లేనప్పుడు? నేను నీతో మంచిగా ఉంటే నువ్వు నాతో మంచిగా ఉంటావు. నువ్వు నన్ను పట్టించుకోకపోతే నేను కూడా పట్టించుకోను. అంతే కదా ఫ్రెండ్స్! ఎవ్వరైనా అంతే. మంచిగా నలుగురితో మంచిగా ఉంటే అందరూ కూడా మంచిగా చూస్తారు. వీడింత బాగున్నాడు, వీడింగా పైకి ఎదగాలి అని కోరుకునే వాళ్ళు మనం మంచిగా ఉంటే చాలామందే ఉంటారు. అదే మనల్ని చూసి కుళ్ళుకునే వాళ్ళు పైకి రావాలి, మనము ఎంత చేసినా మనం బాగుండాలని అనుకుంటామండి. నా దృష్టిలో అయితే నేను అలాగే అనుకుంటాను. ఎవరు ఎలాగైనా ఉండని మన బుద్ధినైతే మనం మార్చుకోకూడదు గదా! మనం ఇలా అయిపోయామని జెప్పేసి వాళ్ళు అలాగే అవ్వాలని రూల్ లేదండి. నేనైతే అలా అనుకోను ఇప్పటికి కూడా. మనం ఇలా ఉన్నాము అంటే మన చెడు కోరినా మంచి కోరే రకమండి నేను. నిజంగానే ఎవరి పాపాన వాళ్ళే పోతారులే అని వదిలేసే రకం గూడా. ఎన్ని పట్టించుకున్నా కొన్ని విషయాలు మనం ఏమి చెయ్యకపోయినా మనం చేసుకున్నాం, మనం చేశాము అనే భ్రమలో గూడా ఉంటారు జనాలు. నేనైతే ఆ టైప్ అయితే అస్సలు కాదు. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.